ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటారు? 90% విల్ బి థ్రోట్ ఇన్ఫెక్షన్స్. ఓకే. 10% మనకు లంగ్ ఇన్ఫెక్షన్స్గా మనం చూస్తూ ఉంటాం. బ్యాక్టీరియల్, వైరల్ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు ఇన్ఫెక్షన్స్? కొన్ని వైరసెస్లో అయితే కాఫ్ అసలు ఎవరికి వచ్చింది తగ్గట్లేదు, ఏదో తగ్గిపోతుందిలే అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సీరియస్నెస్ ఎప్పుడు ఉంటుంది దాంట్లో? ఎవరికైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఫస్ట్ డాక్టర్ విల్ బి మెడికల్ షాప్స్. బికాజ్ ఎందుకంటే ఆస్తమా అండ్ అలర్జీస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్? వింటర్లో ఏం జరుగుతుందంటే No hype, no fear, just honest health conversations. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Umesh Verma Garu, interventional pulmonologist with us. Let's welcome him. Hello Andy. హాయ్ మేడం. How are you? ఆల్ గుడ్ మేడం, ఫైన్. Thanks for coming. Yeah, thank you ma'am. So thanks for giving me this opportunity, for inviting me for this talk and podcast. Pleasure is ours. Thank you ma'am. సో ఈ మధ్య మీరు చూస్తూ ఉంటే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటా ఉంటాయి. మీ ఓపీడీలో ఎట్లా వస్తున్నాయి? మాన్సూన్లో కానీ వింటర్లో కానీ ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటారు? మేడం, యూజువల్గా మనము రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది 2 విధాలుగా చూస్తాము. ఒకటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ ఇస్ లంగ్ ఇన్ఫెక్షన్స్. ఓకే. సో మోస్ట్ కామన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ విల్ బి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మేడం. అంటే 90% విల్ బి థ్రోట్ ఇన్ఫెక్షన్స్. ఓకే. సో ఓన్లీ 10% మనకు లంగ్ ఇన్ఫెక్షన్స్గా మనం చూస్తూ ఉంటాం. సో ఆ 10%లో కూడా 2-3% ఆఫ్ పేషెంట్స్కి నిమోనియా రావడము, అడ్మిషన్స్ అనేది మనం యూజువల్గా చూస్తాము. సో దీనికి కారణాలు తీసుకుంటే, అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి మనం కారణాలు తీసుకుంటే, సో ఎవ్రీబడి నోస్ దట్ అంటే వైరసెస్ అండ్ బ్యాక్టీరియాస్. సో వైరసెస్లో మోస్ట్ కామన్ ఇస్ ఫ్లూ. దాంతోపాటు అడినో వైరస్, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఇది పిల్లలు ఎక్కువ చూస్తాము, అండ్ పారాఇన్ఫ్లుయెన్జా వైరస్. ఓకే. ఈవెన్ నిమోనియాస్ కాజ్ తీసుకుంటే కూడా, బ్యాక్టీరియల్ నిమోనియా కాజ్ తీసుకుంటే కూడా స్ట్రెప్టోకాకస్ కానీ, హెచ్ ఇన్ఫ్లుయెన్జా కానీ, మైకోప్లాస్మా నిమోనియా అని లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో అంతా మనము మైకోప్లాస్మా నిమోనియాసే చూసాం యాక్చువల్గా. అండ్ క్లమిడియా నిమోనియాస్ కానీ, ఇవన్నీ మోస్ట్ కామన్ నిమోనియాస్, కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియాస్ అంటారు. ఓకే. సో ఇవి ఎవ్రీ వింటర్ అండ్ సీజన్లో ఫ్లేరప్ అవుతూ ఉంటుంది. సో అయితే ఈ వైరసెస్లో ఓన్లీ ఫ్లూ ఒక్కటే మనకు ఇట్ క్యాన్ కాజ్ సివియర్ నిమోనియాస్. ఓకే. రెస్ట్ ఆల్ వైరసెస్ అంతా యూజువల్లీ ఇట్ బిహేవ్స్ మైల్డ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్గా కానీ, లేకపోతే ఒక బ్రెత్లెస్నెస్ అంటే వీజింగ్ ఎపిసోడ్స్ రావడం అట్లా జరుగుతుంటుంది. బట్ సార్, ఎప్పుడు మనం బ్యాక్టీరియల్, వైరల్ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు ఇన్ఫెక్షన్స్? ఆల్మోస్ట్ బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి సిమిలర్ సిమ్టమ్సే ఉంటాయి, లైక్ కాఫ్, కోల్డ్, ఫీవర్, థ్రోట్ పెయిన్ అని. అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్లో కొంత డిఫరెంట్గా మనకు సిమ్టమ్స్ కనపడుతుంది. ఎస్పెషలీ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, కాఫ్ కూడా డ్రై కాఫ్ ఉండడము, అండ్ ఈవెన్ థ్రోట్ పెయిన్, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే వాయిస్ చేంజ్ అయిపోవడము, కంప్లీట్గా బొంగురుపోవడము గొంతు. అండ్ ఈవెన్ కొందరిలో అయితే, కొన్ని వైరసెస్లో అయితే లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ కూడా మనం చూస్తూ ఉంటాం విత్ ఫీవర్ కదా, విత్ హై గ్రేడ్ ఫీవర్. సో అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో బ్యాక్టీరియల్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్లో అయితే లో గ్రేడ్ ఫీవర్ అండ్ మైల్డ్ కాఫ్ విత్ సెక్రీషన్స్ ఉంటుంది, అంటే ఎల్లో కలర్లో గ్రీన్ కలర్ సెక్రీషన్స్ ఉంటుంది, మ్యూకస్ సెక్రీషన్స్ ఉంటుంది. సో యూజువల్గా ఇవి బ్యాక్టీరియల్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అయితే అప్పుడు లాస్ట్ ఇయర్ ఏమో కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఉంది కోల్డ్ అండ్ కాఫ్ కానీ. సో ఒక్కసారి కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు ఒక 20 days 1 month ఉండిపోతూ ఉంది. సో ఇస్ ఇట్ సేఫ్? అట్లా ఉన్నా ఏం కాదా మేడం? మోస్ట్లీ ఈ లాంగ్ స్టాండింగ్ కాఫ్ అండ్ కోల్డ్ ఈజ్ బికాస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మేడం. సో ఈ సీజన్ తీసుకుంటే, మీరు లాస్ట్ ఇయర్ సీజన్స్లో ఫ్లూ అనేది మనం చూసాము, బట్ ఈ ఇయర్ మనము సూపర్ ఫ్లూ చూసాము. సో ఈ ఫ్లూ ఏంటంటే ఇది స్లోగా అడాప్ట్ అయిపోయి, అంటే కొంత మ్యుటేషన్స్ అండ్ జెనెటికల్ కొన్ని మ్యుటేషన్స్ జరిగి, అండ్ ఇప్పుడు మనం ఫ్లూ వ్యాక్సిన్స్కి మనం తీసుకున్న ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా ఇట్ ఈస్ ఎస్కేపింగ్ దట్ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ అనమాట. సో ఒక మ్యూటేటెడ్ వైరస్ అయింది కాబట్టి అది H1N1 వైరస్, H3N2 వైరస్. సో ఇవన్నీ సూపర్ ఫ్లూ వైరస్. ఈ మధ్యకాలంలో మనం ఈ లాస్ట్ నవంబర్, డిసెంబర్ తీసుకుంటే ఈ సూపర్ ఫ్లూస్తో మనకి ఇన్ఫెక్ట్ అయ్యి విచ్ ఈస్ కాజింగ్ లాంగ్ స్టాండింగ్ కాఫ్, కోల్డ్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు కాఫ్ చూస్తున్నాం, లాస్ట్ 2 months నుంచి కూడా వింటూ ఉన్నాం మనము. కాఫ్ అసలు ఎవరికి వచ్చింది తగ్గట్లేదు. ఇట్స్ లాంగ్ స్టాండింగ్ ఫర్ మోర్ దెన్ 10 days 1 month కూడా ఉంటుంది.
సో, అట్లాంటప్పుడు దే నీడ్ ట్రీట్మెంట్ అవసరం అనుకుంటారా? ఏదో తగ్గిపోతదిలే అని ఇగ్నోర్ చేస్తా ఓకే. ఉంటారు. యాహ్! వెన్ యూ షుడ్ థింక్ థాట్ ఇట్ ఈస్ దే షుడ్ టేక్ మెడికల్ అడ్వైస్ ఆర్ సీరియస్‌నెస్ ఎప్పుడు ఉంటది దాంట్లో? ఓకే. అంటే మోస్ట్‌లీ వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో ఏం జరుగుతుందంటే మేడం, అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ హ్మ్. ఇన్ఫెక్షన్‌లో దే విల్ హావ్ ఆల్ సింప్టమ్స్. హ్మ్. హ్మ్. సెకండ్ వీక్‌లో ఏం జరుగుతుందంటే, సో వీళ్ళకు స్మాల్ ఎయిర్‌వే అబ్‌స్ట్రక్షన్ అంటే బ్రాంకైటిస్, హ్మ్. హ్మ్. బ్రాంకలైటిస్ డెవలప్ అవుతుంది. ఓకే. సో వీళ్ళు అంటే వీజింగ్ గానీ, పిల్లి హ్మ్. కూతలు రావడం కానీ, హ్మ్. చెస్ట్ టైట్‌నెస్ కానీ, హ్మ్. చెస్ట్ పెయిన్ గానీ, ఇవన్నీ సింప్టమ్స్, క్రానిక్ కాఫ్ ఇవన్నీ ఉండడం జరుగుతుంటుంది. ఓకే. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత యూజువల్‌గా వెనెవర్ యూ గో టు ఎ పల్మనాలజిస్ట్, హుహు. వీళ్ళు దీన్ని పికప్ చేస్తారు. హ్మ్. బై డూయింగ్ పీఎఫ్టీసో, బై డూయింగ్ ఎక్స్‌రేసో అట్లా హ్మ్. చూసి పికప్ చేసి, సో దే మైట్ గివ్ హ్మ్. మెడికేషన్స్ ఫర్ ది హ్మ్. బ్రాంకైటిస్ గానీ, బ్రాంకలైటిస్ కానీ. బట్ అసలు పల్మనాలజిస్ట్ దగ్గరికి రావడమే దే విల్ బి కమింగ్ అంటిల్ అండ్ అన్లెస్ సీరియస్ అని అనుకోరు గదా! సో, దాన్ని అసలు. సో అసలు యాక్చువల్‌గా దట్ ఈస్ ఎ ఆ! వెరీ బిగ్ అదే అంటు ఎందుకంటే మేడం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరికైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఫస్ట్ డాక్టర్ విల్ బి జనరల్ ఫిజిషియన్. మెడికల్ షాప్స్. యాహ్! ఆ! ట్రూ, మెడికల్ షాప్ ట్రూ, పీపుల్. ట్రూ, ట్రూ. యెస్. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎవరైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ఫస్ట్ దే విల్ గో టు మెడికల్ షాప్ అండ్ దే విల్ టేక్ ఆ! పారాసిటమాల్ టాబ్లెట్స్ హ్మ్. కానీ, సిట్రిజిన్ కానీ, హ్మ్. కాఫ్ సిరప్స్ ఇంతవరకు తీసుకుంటే పర్లేదు. హ్మ్. కానీ యాంటీబయాటిక్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అవును. దే దెమ్‌సెల్వ్స్ ఆర్ గివింగ్ యాంటీబయోటిక్స్ కానీ, యెస్. అది కొన్నిసార్లయితే మిగిలిపోయిన యాంటీబయోటిక్స్‌ని గూడా యూజ్ యెస్. చేస్తూ యెస్. ఉంటాం. యెస్. పిల్లలకి మనం సిరప్స్ ఇస్తా ఉంటాం. అవును. అవును. సో, హౌ సేఫ్ ఇస్ ఇట్? ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరైనా కూడా ఇంట్లో ఒక డోలో టాబ్లెట్, హ్మ్. సెట్రిజిన్ లేకపోతే కాఫ్ సిరప్స్ పెట్టుకోవడంలో తప్పు లేదు. ఓకే. బికాజ్ ఎమర్జెన్సీలో ఫీవర్ వచ్చినప్పుడు డోలో క్యాన్ బి టేకెన్, నాట్ ఏ హుహు. ప్రాబ్లమ్. హుహు. బట్ ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ తీసుకుంటేనే హ్మ్. అక్కడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. హుహు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మెడికల్ షాప్స్‌కి వెళ్తారు. హ్మ్. ఎస్పెషల్లీ పేషెంట్స్ హుహుహు. వెళ్ళినప్పుడు అక్కడ మెడికల్ షాప్స్‌లో కాఫ్‌కి కొంచెం బాగా తగ్గడానికి మెడికేషన్స్ ఇవ్వండి అంటే హ్మ్. వాళ్ళు ఒక యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు. హ్మ్. సో ఈ యాంటీబయాటిక్స్ ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది కరెక్ట్‌గా ఇంపార్టెంట్. ఇవ్వరు వాళ్ళు. హ్మ్. ఫస్ట్ పాయింట్. హ్మ్. సెకండ్ పాయింట్, ప్రాపర్ డ్యూరేషన్ కూడా చెప్పరు. హ్మ్. అండ్ యాహ్! ఎన్ని పూటలు ఏసుకోవాలో కూడా చెప్పరు. అవును. సో దీంతో ఏం చేస్తారంటే పబ్లిక్, సో దే విల్ టేక్ దోస్ యాంటీబయాటిక్స్ తీసుకొని, సో ఒక 1, 2 రోజులు వాడేసి దే హ్మ్. విల్ స్టాప్ ఇట్. అవును. సో బికాస్ ఆఫ్ దిస్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోవడము. హుహుహు. మీరన్నట్లు ఈ సెకండ్ వీక్, హుహు. థర్డ్ వీక్ ఇంకా కాఫ్ పర్సిస్టెంట్‌గా ఉండడం కారణం ఏంటంటే, సో ఆ ఫస్ట్ వీక్‌లో ఈ తీసుకున్న యాంటీబయాటిక్స్‌తో కొంతవరకు బ్యాక్టీరియా తగ్గిపోయి, హ్మ్. మళ్ళీ సెకండ్ వీక్‌లో ఇట్ విల్ రీగ్రో. ఓకే. మళ్ళీ రీగ్రో అయ్యి మళ్ళీ రీఇన్ఫెక్షన్స్ రావడము. హుహుహు. ఈ రీఇన్ఫెక్షన్స్‌లో బ్రాంకైటిస్, బ్రాంకలైటిస్ డెవలప్ అవ్వడము. సో ఈ విధంగా ఇన్ఫెక్షన్స్ రావడము. అండ్ సెకండ్ వీక్, థర్డ్ వీక్ క్రానిక్ కాఫ్ తోటి సఫర్ అవుతూ ఉండడం మనం హ్మ్. యూజువల్‌గా చూస్తున్నాం. అంటే ప్రాపర్ డ్రగ్ డోసేజ్ లేనందుకే ఇదంతా అవుతుందంటారా? ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఇన్‌కంప్లీట్ అండ్ ఇన్‌అడిక్వేట్ ట్రీట్మెంట్ మేడం. ఓకే. అంటే ఇన్‌కంప్లీట్ ట్రీట్మెంట్ ఏంటంటే 5 డేస్ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ 2 రోజుల్లో తీసుకొని ఆపడము. హ్మ్. ఇన్‌అడిక్వేట్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు 2 పూట్ల వాడాల్సిన యాంటీబయాటిక్ ఒక పూట వాడడము. ఓకే. సో ఈ ఇన్‌కంప్లీట్ అండ్ ఇన్‌అడిక్వేట్ ట్రీట్మెంట్ వాడడంతోటే సో మనకు ఈ క్రానిక్ హుహు. ఇన్ఫెక్షన్స్ హ్మ్. అండ్ విచ్ ఈస్ లీడింగ్ టు బ్రాంకైటిస్, బ్రాంకలైటిస్, లంగ్ హ్మ్. కొంతవరకు మైల్డ్‌గా డ్యామేజ్ జరగడం అనేది మనం చూస్తున్నాం. హ్మ్. బిఫోర్ ఒక పల్మనాలజిస్ట్‌నో, జనరల్ ఫిజిషియన్‌నో కన్సల్ట్ అయ్యే లోపే వీళ్ళు యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు, ఇప్పుడు డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చేస్తది గదా! అవునవును మేడం. ఆ! సో, మరి మీ వరకొచ్చేసరికి మళ్ళీ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తారు? మేడం ఇఫ్ యూ సీ మనము హ్యూమన్స్ ఎంత ఎవాల్వ్ అవుతున్నామో, హుహు. లైక్ ఇండస్ట్రియల్ ఎరా గానీ, హుహుహు. కంప్యూటర్ ఎరా గానీ, ఇంటర్నెట్ ఎరా అని కానీ, హుహు. ఇన్ ద సేమ్ వే బ్యాక్టీరియా అండ్ వైరస్ కూడా అలాగే ఎవాల్వ్ అవుతుంది. హుహుహు. సో అది కూడా ఎలా ఎవాల్వ్ అవుతుందంటే, సో స్లోగా ఈ ఇన్ఫెక్షన్స్, ఈ యాంటీబయాటిక్స్ తోటి ఎక్స్‌పోజ్ అయినప్పుడు హ్మ్. ఇది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవడము, హ్మ్. ఈవెన్ అడాప్ట్ అయిపోవడము. ఓకే. అంటే టెంపరేచర్స్‌కి అడాప్ట్ అయిపోవడము హ్మ్. అండ్ మ్యుటేషన్స్ జరగడము, డ్రిఫ్ట్ అండ్ హ్మ్. షిఫ్ట్ మెకానిజమ్స్ అంటారు. సో హ్మ్. దీని ద్వారా ఈ బ్యాక్టీరియా కూడా ఎవాల్వ్ అయిపోయి జెనెటికల్‌గా మోడిఫై అయిపోయి, హ్మ్. సో విర్లెంట్ ఆర్గానిజంగా మనకు కమ్యూనిటీలో వి ఆర్ సీయింగ్ దిస్ విర్లెంట్ ఆర్గానిజమ్స్. ఓకే. సో ఎస్పెషల్లీ సూపర్ ఫ్లూ హుహుహు. ఎగ్జాంపుల్ ఈస్ దట్ ఓన్లీ. హుహుహు. సో అది జెనెటికల్‌గా మోడిఫై అయిపోయి హ్మ్. ఈ సూపర్ ఇన్ఫెక్షన్స్ లాగా మన కమ్యూనిటీలో తిరగడం అనేది మనం చూస్తున్నాం. హ్మ్. సో దీనివల్ల ఈ దీర్ఘకాలమైన కంప్లెయింట్స్, కాఫ్ కానీ, హుహుహు. కోల్డ్ కానీ అండ్ బ్రెత్‌లెస్‌నెస్ కానీ, హ్మ్. ఆయాసం కానీ దీర్ఘకాలంగా మనం చూస్తున్నాము. హ్మ్. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్కరికొచ్చిందంటే జనరల్‌గా ఇది ఆగదు. కిడ్స్ స్కూల్‌కెళ్ళడమో, లేదా ఇంట్లో ఎవరైనా వర్కింగ్ వాళ్ళు బయటికెళ్ళి వచ్చారనంటే, అది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అయితా ఉంటది. సో, హౌ కెన్ యూ అవాయిడ్ థాట్?
మేడం యూజువల్‌గా సీ చిల్డ్రన్ దే విల్ బి క్యారింగ్ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ స్కూల్స్ అండ్ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు దే క్యారీ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ దేర్ ఆఫీసెస్. బట్ ఇక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ పాపులేషన్ ఈస్ ఎల్డర్లీ, ఓకే. అంటే మోర్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్. సో చిన్నపిల్లల్లో మోస్ట్లీ లిమిట్ అయిపోవడము బికాస్ ఆఫ్ దే హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంది కాబట్టి చాలా మటుకు వ్యాక్సినేషన్స్ విల్ ట్రై టు కంట్రోల్ దట్ ఇన్ఫెక్షన్స్. ఈవెన్ అడల్ట్స్ కూడా ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళకు లిమిట్ అయిపోతుంది. ఓకే. కానీ ఎల్డర్స్ ఆర్ ది మోస్ట్ సఫరర్స్. సో 55 ఇయర్స్ పైబడిన వాళ్ళకు షుగర్ ఉండడము, డయాబెటీస్ ఉండడము, తర్వాత క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్న వాళ్ళకి, ఈవెన్ క్యాన్సర్స్ కానీ, కొందరు కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళలో ఇమ్యూనిటీ అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. సో వీళ్ళు దే ఆర్ ది మోస్ట్ సఫరర్స్. వీళ్ళకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో స్టార్ట్ అయ్యి సో సమ్టైమ్స్ ఈవెన్ ఇట్ కెన్ లీడ్ టు నిమోనియాస్ అండ్ హాస్పిటలైజేషన్స్ ఆల్సో. సో ప్రివెంట్ చేయడం అంటే మేడం వీ ఆల్ లెర్న్డ్ ఇన్ కోవిడ్ టైమ్స్. సో ఐసోలేషన్ ఈస్ ద బెస్ట్ ప్రివెన్షన్. అండ్ సెకండ్ ఈజ్ యూ హ్యావ్ టు వేర్ మాస్క్. అంటే ఈవెన్ ఒక వారు కోల్డ్ కాఫ్ ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఒక 1 month 10 days తర్వాత దాటింది అని అంటే వీ హ్యావ్ టు యూజ్ ఇట్ అంటారా? మేడం అంటే ఫస్ట్ వీక్ ఓన్లీ ఈజ్ ద ఇన్ఫెక్షన్ ఫేజ్. ఓకే. సెకండ్ వీక్ ఏం జరుగుతుందంటే ఇట్ విల్ కాజ్ డ్యామేజ్ అట్ ది అంటే ఎయిర్వేస్ అంతా కూడా కొంతవరకు డ్యామేజ్ అయిపోయి బ్లాక్ అయిపోయి దానివల్ల వచ్చే కాఫ్ ఉంటుంది. సో టు డిఫరెన్షియేట్ దట్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఏ బ్రాంకలైటిస్ అని తెలియడానికి మనము యూ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు డాక్టర్ అండ్ యూ హ్యావ్ టు డయాగ్నోస్, టేక్ ఎ డయాగ్నోసిస్ ప్రాపర్లీ. సో ఆల్ కాఫ్స్ ఆర్ నాట్ ఇన్ఫెక్టివ్ కాఫ్స్. ఓకే. సో ఇట్ కెన్ బి సింపుల్ గ్యాస్ట్రిక్ కాఫ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇరిటెంట్ కాఫ్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా కాఫ్స్ వస్తుంది. ఎస్పెషలీ బీపీ మెడికేషన్స్ అని కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా మనకు కాఫ్ వస్తుంది. సో ఈవెన్ వీజ్ అంటే ఆస్తమా పేషెంట్స్, రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటే ఈ చల్ల గాలికి ఎక్స్పోజ్ అయిపోయినప్పుడు ఎయిర్వే అనేది ఇట్ విల్ సింప్లీ బ్లాక్. సో వీళ్ళలో కూడా క్రానిక్ కాఫ్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఆల్ కాఫ్స్ ఆర్ నాట్ ఇన్ఫెక్టివ్ కాఫ్స్. కానీ కాకపోతే వెన్ అ పేషెంట్ షుడ్ నో ఇట్ ఇస్ మోర్ సివియర్ అని ఎప్పుడు తెలుసుకోవాలి? యూ మీన్ టు సే నిమోనియా? యా, నిమోనియా అనే. కానీ ఇప్పుడు నార్మల్ ఒక కోల్డ్ కాఫ్ సీరియస్గా ఎప్పుడు అయిపోతుంది, నిమోనియా వచ్చిందని అంటే బ్రెత్లెస్నెస్ ఇప్పుడు అదొక సైన్. అట్లాంటి ఏమన్నా ఎర్లీ సైన్స్ ఏమన్నా ఉంటాయా పేషెంట్కి? అదే మేడం, ఫస్ట్ వీక్ ఆఫ్ కాఫ్ పీరియడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 to 5 days యూజువల్గా మనము ఈ పీరియడ్లోనే వీ విల్ డిఫరెన్షియేట్ వెదర్ ఇట్ ఈస్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్. సో ఆ టైంలోనే వైరల్ ఇన్ఫెక్షన్స్కి అయితే అసలు యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. యాంటీవైరల్ మెడికేషన్స్ అసలు మనకు ఇంతవరకు దెర్ ఇస్ నో యాంటీవైరల్ మెడికేషన్ ఎక్సెప్ట్ ఫర్ ఫ్లూ. ఓకే, రెస్ట్ ఆల్ వైరసెస్కి, రైనో, అడినో, రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్కి కానీ, పారాఇన్ఫ్లుయెన్జా వైరస్కి కానీ దేర్ ఆర్ నో యాంటీవైరల్ మెడికేషన్స్. ఈవెన్ బ్యాక్టీరియాస్కి మనం ఆ 3rd to 5th day మధ్యలో మనం ఐడెంటిఫై చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే వీ స్టార్ట్ యాంటీబయాటిక్స్. సో ఈ సెకండ్ వీక్ అండ్ ఫస్ట్ వీక్ మధ్యలో ఉన్న ఫేస్ చూసారా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం ఇచ్చిన మెడికేషన్స్కి కాఫ్ తగ్గినట్లే తగ్గి మళ్ళీ రీఅపియర్ అవ్వడము, కాఫ్ కూడా పర్సిస్టెంట్గా కంటిన్యూ కావడము, ఆర్ఎల్స్ ఒకసారి కాఫ్ ఫీవర్ కూడా బాగా తగ్గిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో సమ్టైమ్స్ బ్రెత్లెస్నెస్ అండ్ చెస్ట్ టైట్నెస్, వీజింగ్, పిల్లి కూతలు, ఇవన్నీ కూడా ఈ ప్రెజెంటేషన్స్ తోటి యూజువల్గా మన ఓపీడీస్కి అనేది వస్తూ ఉంటారు. సో వెన్ ఎవర్ పేషెంట్ విల్ హ్యావ్ బ్రెత్లెస్నెస్ ఆర్ ఎల్స్ వీజింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వీ యూజువల్లీ యూజ్ స్టెథోస్కోప్ టు ఆస్కల్టెడ్ పేషెంట్. సో అప్పుడు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైండింగ్. సో వీ సీ క్రాకిల్స్. క్రాకిల్స్ అంటే నిమోనియా పేషెంట్స్లో యూజువల్గా వెన్ ఎవర్ వీ పుట్ ఏ స్టెథోస్కోప్ ఇన్ఫెక్టెడ్ ఏరియా అంటే ఆ పర్టికులర్ లోబ్లో మనం స్టెథోస్కోప్ పెట్టినప్పుడు సో వీ హియర్ క్రెప్టేషన్స్ కానీ క్రాకిల్స్ కానీ అంటారు. సో దట్ ఈజ్ సైన్ ఆఫ్ యూజువల్లీ నిమోనియా మేడం. అండ్ ఆ తర్వాత మనము పల్స్ ఆక్సిమీటర్ అంటారు చూసారా, అంటే ఆక్సిజనేషన్ మెజర్ చేయడానికి వీ యూస్ పల్స్ ఆక్సిమీటర్స్. సో ఇందులో లెస్ దాన్ 95 సాచురేషన్స్ ఉంటే సో మోస్ట్లీ వీ లేబుల్ ఇట్ యాస్ అంటే వీ థింక్ ఇట్ యాస్ ఎ నిమోనియా. వీ కన్ఫర్మ్ బై టేకింగ్ ఎక్స్రే ఆర్ బ్లడ్ టెస్ట్ యూజువల్గా. సో మీరు అడిగిన ఆ క్వశ్చన్కి ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్ దట్ మిడ్ ఫేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు పికప్ నిమోనియాస్ మేడం. ఒక్కసారి ఒక 10 days తర్వాత తగ్గలేదు అంటే ఇట్ ఈస్ బెటర్ టు కన్సల్ట్ అని అంటారు. డెఫినెట్లీ బికాస్ ఇట్ కెన్ బి అంటే ఆల్ క్రానిక్ కాఫ్ పేషెంట్స్ ఇందాక చెప్పినట్లు దెర్ ఆల్ నాట్ ఆల్ నిమోనియాస్. సో ఇట్ మైట్ బి బ్రాంకైటిస్ అవ్వచ్చు, బ్రాంకలైటిస్ అవ్వచ్చు,
రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ కాఫ్, సో మెనీ కాఫ్స్ విల్ బి దేర్. Yeah. సో దట్ ఇట్ హ్యాస్ టు బి లెఫ్ట్ కాఫ్స్ లో కూడా డాక్టర్. కాఫ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరల్ గా అందరికి తెలిసింది డ్రై కాఫ్ ఆర్ యునో Yes, yes. Wet మ్యూక్ cough యా అంటారు. Yes, yes. అంతవరకే తెలుసు. అవును. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. Yes, yes. సో ఒక్కసారి ఇప్పుడు ఈ సీజన్ వచ్చిందంటే వింటర్ మాన్సూన్ లో ఆస్తమా అండ్ అలర్జీస్ కూడా ఎక్కువ అవుతా ఉంటాయి. అవును. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్? మేడం యూజువల్గా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్స్ మేడం ఇక్కడ. అంటే వింటర్లో ఏం జరుగుతుందంటే ఈ మనం విల్ బి ఎక్స్పీరియన్సింగ్ కోల్డ్ ఎయిర్, రైట్? సో ఇక్కడ చల్ల గాలిలో ఏం జరుగుతుందంటే హ్యూమిడిటీ, అంటే తేమ చాలా తగ్గిపోయి ఉంటుంది. సో ఎప్పుడైతే హ్యూమిడిటీ తగ్గిపోయినప్పుడు బ్యాక్టీరియా అండ్ వైరసెస్ విల్ ఈజీలీ replicate, and also the lifespan of bacteria and virus will be more than 24 hours. ఓకే. సో ఈ డ్రై ఎయిర్ అంటారు. సో ఈ లో హ్యూమిడిటీలో డ్రై ఎయిర్ ఉంటుంది. సో డ్రై ఎయిర్లో బ్యాక్టీరియా అండ్ వైరసెస్ విల్ రెప్లికేట్ ఫాస్ట్. అండ్ మనం కూడా కోల్డ్ వింటర్స్లో ఏమవుతుందంటే మన మ్యూకోసా కూడా చాలా డ్రై అయిపోతుంది. సో ఈ డ్రై అయిపోయినప్పుడు ఈ వైరస్ బ్యాక్టీరియా చాలా ఈజీగా మన నోస్ ద్వారా ఎంటర్ అయ్యి బ్యాక్టీరియా వైరస్ అనేది రిప్లికేట్ అయ్యి ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫెక్షన్స్. సో మనకు వీ విల్ హ్యావ్ డిఫెన్స్ మెకానిజమ్స్, అంటే బాడీలో ఒక డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటుంది. ఎస్పెషలీ నోస్ లెవెల్లో కానీ, ఎయిర్వేలో కానీ, లంగ్స్లో కానీ వీ హ్యావ్ డిఫెన్స్ మెకానిజమ్స్. సో మనకు నోస్లో వీ హ్యావ్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ సీలియా అంటారు. అండ్ ఆల్సో మ్యూకస్ ఉంటుంది. ఇట్ ఈస్ యాక్ట్స్ లైక్ ఎ లూబ్రికెంట్. సో ఎప్పుడైతే ఒక బ్యాక్టీరియా వైరస్ ఎంటర్ అయినప్పుడు దిస్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ అంటే సీలియా విల్ ట్రాప్ దట్ బ్యాక్టీరియా అండ్ వైరస్. అండ్ మ్యూకస్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న యాంటీబాడీస్, ఎంజైమ్స్, ఇట్ విల్ ట్రై టు కిల్ దట్ బ్యాక్టీరియా అండ్ లిమిట్ దట్ ఇన్ఫెక్షన్, అండ్ ఇట్ విల్ నాట్ లీడ్ టు స్ప్రెడ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. సో వింటర్లో మీరు అడిగినట్టు వింటర్లో ఏం జరుగుతుంది అంటే ఈ డ్రై ఎయిర్, డ్రై మ్యూకోజా అవడంతో ఫాస్ట్గా వైరస్ బ్యాక్టీరియా రెప్లికేట్ అయ్యి మనకు ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ అవుతుంటుంది. బట్ డ్రై కాఫ్ కానీ ఏదన్నా కాఫ్ నైట్ టైమ్స్లోనే సివియర్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఈవినింగ్ అవుతున్న కొద్ది మీరు పేషెంట్స్ దగ్గర నుంచి కంప్లైంట్స్ కూడా ఏమి ఉంటారు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఇట్ ఈస్ డైర్నల్ వేరియేషన్ అంటారు మేడం. అంటే కాఫ్ యూజువల్గా మార్నింగ్ టైమ్స్లో టెంపరేచర్ రిలేటెడ్. సో దట్ ఈస్ వై ఐ వాస్ టెల్లింగ్. టెంపరేచర్స్ మార్నింగ్ టైమ్స్లో యూజువల్ ఇట్ విల్ బి అరౌండ్ 30-34, ఈవెన్ వింటర్లో కూడా 30-28 అలా ఉంటుంది. సో నైట్ టైమ్స్లో ఏం జరుగుతుందంటే టెంపరేచర్ విల్ ఫాల్ డౌన్ టు అరౌండ్ 14 degrees. ఇప్పుడు లాస్ట్ టైం కోల్డ్ వేవ్ హైదరాబాద్లో చూస్తే మీకు 12 degrees 14 degrees కూడా పడిపోయింది టెంపరేచర్స్. సో ఆటోమేటికలీ లోపల ఏమైపోతుంది అంటే ఎయిర్వేస్ అంతా కూడా నారో అయిపోవడము, సో ఈ డ్రై మ్యూకోజా అంతా కూడా ఇరిటేట్ అయిపోవడము, సో విచ్ విల్ లీడ్ టు కాఫ్. సో ఎస్పెషలీ అంటే ఈ ఆస్తమా పేషెంట్స్కి ఈ నైట్ టైం అనేది చాలా కాఫ్ పెరుగుతుంది మేడం. అండ్ ఈవెన్ అలర్జిక్ రైనైటిస్ పేషెంట్స్లో కూడా వీళ్ళకు నైట్ టైం కాఫ్ అనేది పెరుగుతుంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది టెంపరేచర్ రిలేటెడ్. ఎప్పుడు ఈ కోల్డ్ కాఫ్ ఎప్పుడు అగైన్ ఇట్ విల్ సీరియస్ అయ్యి లంగ్ ఇష్యూస్ కానీ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు అయ్యే ఛాన్స్ ఉందంటారు? అదే మేడం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ 90% ఇట్ విల్ బి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఓన్లీ. సో ఓన్లీ ఒక 2-3% నిమోనియాస్కి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ చాలా మంది మీరు అన్నట్టు ఎల్డర్లీ పర్సన్స్ కానీ అండ్ నిమోనియా చిల్డ్రన్స్లో ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ఎవరిలో ఎక్కువగా మనము ఈ నిమోనియాస్కి ఇమ్యూనిస్ టర్న్ అప్ అవుతుందంటే కొంత కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ ఉండే వాళ్ళలో, ఎస్పెషలీ ఆస్తమా పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్ అంటే స్మోకర్స్ విల్ హ్యావ్ సిఓపిడీస్, ఐఎల్డి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటారు, అండ్ ఆల్సో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, వీళ్ళు ఇమ్యూనో సప్రెసెన్స్ మీద ఉంటారు. అంటే ఇమ్యూనిటీ కొంతవరకు తక్కువ ఉంటుంది వీళ్ళలో. ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్లో కానీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎల్డర్లీ. సో 55 years ఏజ్ పైబడిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఎంతైనా కొంతవరకు కాంప్రమైజ్ తగ్గిపోతుంది. సో వీళ్ళలోనే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో చిల్డ్రన్లో తీసుకుంటే ఈవెన్ చిల్డ్రన్లో కూడా ఆస్థమాటిక్స్ అంటే ఆస్థమాటిక్ చిల్డ్రన్ కానీ, తర్వాత కొంచెం ఇమ్యూనిటీ అంటే మాల్ నరిష్ చిల్డ్రన్స్లో కానీ, వెయిట్ తక్కువ ఉండడము, సో తర్వాత క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్న వాళ్ళు అంటే ట్యూబర్క్లోసిస్, చిన్నతనంలో ట్యూబర్క్లోసిస్ వచ్చి, సో వీళ్ళలోనే యూజువల్గా నిమోనియాస్లో టర్న్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ వి నెవర్ న్యూ కదా సార్, ఒక్కొక్కసారి నిమోనియా వచ్చి సివియర్ దాంట్లో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయా నిమోనియాకి కూడా? యా డెఫినెట్లీ మేడం. అంటే ఇప్పుడు
ఇనీషియల్గా మనము ఇనిషియల్గా ఇట్ ఈస్ తెలీదు. ఇన్ఫెక్టివ్ ఫేజ్. సో తర్వాత స్లోలీ ఇట్ విల్ ఫ్లేర్ అప్. సో ఫ్లేర్ అప్ అయినప్పుడు మనకు ఆయాసం రావడము, సో బ్రెత్లెస్నెస్, తర్వాత ఆక్సినేషన్స్ పడిపోవడము. సో ఇవన్నీ దీస్ ఆర్ ద సైన్స్. దీస్ ఆర్ ద సైన్స్. సో ఈ సైన్స్ తోటి యూ హ్యావ్ టు పికప్. అంటే బ్రెత్లెస్నెస్ ఎక్కువ, అంటే నడుస్తుంటే బ్రెత్లెస్నెస్ రావడము, నైట్ పడుకునేటప్పుడు Yes. మౌత్ ఓపెనింగ్. మౌత్ ఓపెనింగ్. అంటే నిమోనియాస్కి మాత్రము మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఈస్ హై గ్రేడ్ ఫీవర్ మేడం. అండ్ సెకండ్ ఈజ్ Okay. బ్రెత్లెస్నెస్. అండ్ థర్డ్ విల్ ఆక్సినేషన్స్ 95 కంటే తక్కువ ఉండడము. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ ఆఫ్ నిమోనియా. సో చాలా మందికి స్మోకింగ్, వాపింగ్ ఇట్లాంటి హ్యాబిట్స్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మళ్ళీ సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? మేడం, ఇందాకే మనము ఈ ఎయిర్ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేది మనం మాట్లాడుకున్నాము. సో దట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ సీలియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఈస్ మ్యూకస్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఈస్ మ్యూకోజల్ లైనింగ్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్. మన ఓన్ బాడీలో. ఎస్, మన ఓన్ బాడీలో. సో ఈవెన్ మన ఈవెన్ స్కిన్ కూడా అంతే. పైన హెయిర్ ఉంటుంది, స్కిన్ ఉంటుంది, డెర్మిస్ ఉంటుంది, ఎపిడెర్మిస్ ఉంటుంది. ఇవన్నీ దీస్ ఆర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్. సేమ్ అట్లాగే ఎయిర్వేలో కూడా సీలియా, మ్యూకస్ లైనింగ్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్. స్మోకర్స్లో ఏం జరుగుతుందంటే వీళ్ళలో కంప్లీట్గా ఆ సీలియా కానీ, మ్యూకస్ కానీ, మ్యూకోసల్ లైనింగ్ కానీ కంప్లీట్లీ ఇట్ విల్ బి బర్న్డ్ అవుట్. సో ఈ డిఫెన్స్ లైన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఆల్టర్డ్. అండ్ ఇమ్యూనిటీ, కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ. అండ్ ఈవెన్ సో వీళ్ళలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్, అంటే ఇప్పుడు ఏదైనా ఒక బ్యాక్టీరియా వైరస్ ఎంటర్ అయింది అనుకోండి, దే విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ డిఫెన్స్ మెకానిజమ్స్. అంటే కంప్లీట్గా లేకుండా ఉండదు, దే విల్ హ్యావ్ సమ్ పార్ట్లీ డిఫెన్స్ మెకానిజమ్స్. సో వీళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వీళ్ళలోనే రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం మనం చూస్తాము. సో వీళ్ళలోనే నిమోనియాస్ చాలా ఫాస్ట్గా ఫ్లేరప్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాము. సో బికాస్ ఆఫ్ దేర్ డిఫెన్స్ మెకానిజమ్స్, బికాస్ ఇంప్రాపర్ అండ్ ఆల్టర్డ్ డిఫెన్స్ మెకానిజమ్స్ వల్ల, సో దే విల్ బి హ్యావింగ్ మోర్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆల్సో నిమోనియాస్. వీళ్ళలోనే కామన్, వీళ్ళలోనే ఎక్కువ స్పైక్, వీళ్ళలోనే ఎక్కువగా కామన్గా మనం చూస్తూ ఉంటాము. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మాస్క్ ఎన్ని రోజుల్లో కోల్డ్ అండ్ కాఫ్ ఉంటే వేసుకోవాలి అని అనుకున్నాం కదా. మాస్క్ అనేది ఇజ్ ఇట్ రియలీ ఓవర్ హైప్డ్, లేదంటే కంపల్షన్ అంటారా? మేడం, ద ఓన్లీ మెకానిజం టు స్టాప్ క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ బై మాస్క్ మేడం, అండ్ శానిటైజేషన్. యాక్చువల్గా మాస్క్ ఓవర్ హైప్డ్ అని అడిగిన క్వశ్చన్కి, సో ఇట్ హ్యాస్ టు బి ఓవర్ రియల్లీ హై, అంటే రియల్లీ ఇంకా ఎక్కువ హైప్ చేయాలి. ఎందుకంటే బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ వే టు ప్రివెంట్ క్రాస్ ఇన్ఫెక్షన్స్. బికాస్ మైక్రో ఆర్గానిజమ్స్ని యూ కెనాట్ స్టాప్ బై స్టాపింగ్ యువర్ బ్రెత్. సో మీరు గాలి పీల్చుకోకుండా ఉండలేము. అండ్ రెండోది, యూ కెనాట్ స్టాప్ ఆర్గానిజమ్స్ బై పుట్టింగ్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో మాస్క్ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ ప్రివెంట్స్ ఫ్రమ్ క్రాస్ ఇన్ఫెక్షన్స్. సో అయితే ఏ టైప్ ఆఫ్ మాస్క్ వేసుకోవాలనేది మోర్ ఇంపార్టెంట్. సో యూజువల్గా N95 మాస్క్ అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ప్రివెంటబుల్ మేడం. అంటే 90 to 95% ఇట్ విల్ ప్రివెంట్ క్రాస్ ఇన్ఫెక్షన్స్. బట్ N95 మాస్క్ వేసుకోవడంలో చాలా మంది డిఫికల్టీ ఫీల్ అవుతారు. అంటే ఎక్కువగా ఆయాసం ఫీల్ అవుతారు అంటారు, బ్రీతింగ్ డిఫికల్టీ అంటుంటారు. సో యూజువల్లీ వాట్ ఐ సజెస్ట్ ఈస్ అట్లీస్ట్ యూ కెన్ వేర్ 3 లేయర్ కానీ 4 లేయర్ మాస్క్ కానీ యూ కెన్ యూస్. అంటే N90 మాస్క్ అంటారు, నాట్ ఈవెన్ 2, 3 and 4 లేయర్ మాస్క్. బికాస్ మీకు బయట ఒక మెడికల్ షాప్స్లో వెళ్తే ఒక సింపుల్ ఒక క్లాత్ మాస్క్ ఒకటి ఇస్తారు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ అంతే. ఎందుకంటే బికాస్ వెన్ యూ ఆర్ టాకింగ్, అంటే మీ సెక్రేషన్స్ ఆపోజిట్ పర్సన్ మీద పడకుండా ఉండడానికి ఆ మాస్క్ ఉపయోగపడుతుంది, కానీ ఇంకా దట్ ఈస్ మోర్ డేంజరస్. ఎందుకంటే సంబడి కాఫ్స్, ఆ సెక్రేషన్స్ అంతా ఆ క్లాత్ మాస్క్ మీద పడి, సో దెన్ యూ విల్ ఇన్హేల్ మోర్, అంటే యూ విల్ ఇన్హేల్ ద ఆర్గానిజమ్స్ మోర్ అనమాట. సో దట్ ఈస్ వై యూజువల్లీ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ మేడం. సో N90 మాస్క్ కానీ N95 మాస్క్ కానీ యూజ్ చేయడము అండ్ శానిటైజేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ క్రాస్ ఇన్ఫెక్షన్. సేమ్ లైక్ వాట్ ఎవర్ వి ఫాలో డ్యూరింగ్ కోవిడ్ ఇస్ నెసెసరీ అగైన్. డెఫినెట్లీ మేడం. అంటే నాట్ ఎవ్రీ టైం, అట్లీస్ట్ డ్యూరింగ్ దీస్ సీజన్స్. అట్లీస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఈ కాంప్రమైజ్డ్ ఇమ్యూనిటీ ఉండే వాళ్ళలో, అంటే లైక్ ఆస్థమాటిక్స్, సిఓపిడి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ కానీ, అండ్ ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, వీళ్ళు ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఎప్పుడైనా పోయినప్పుడు, ఆర్ ఎల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినప్పుడు, పిలిగ్రిమ్స్కి ఎప్పుడైనా పోయినప్పుడు, బికాస్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూజువల్లీ క్రాస్ ఇన్ఫెక్షన్స్ విల్ టేక్ ప్లేస్.
సో ఆ టైంలో మాస్క్ వేసుకుంటే అంతవరకు వేసుకుంటే యూజువల్గా సరిపోతుంది. ఎవ్రీ టైమ్ నో నీడ్ టు వేర్ మాస్క్. అయితే ఇప్పుడు ఒక జనరల్గా ఒక పర్సన్కి వచ్చింది ఒక ఫ్యామిలీలో అంటే ఇఫ్ ఈ జాగ్రత్తలు పాటిస్తే ఐ గెస్ దే వోంట్ స్ప్రెడ్ టు ద హోల్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అయితే ఇంట్లో యూజువల్గా మాస్క్ వేసుకొని తినడం అనేది ఇట్ ఈస్ చెయ్యరు నాట్ కూడా. పాసిబుల్. Yeah. చేయరు కూడా. అట్లీస్ట్ వీ షుడ్ ఐసోలేట్ మేడం. అంటే ఇప్పుడు ఒక రూమ్లో ఐసోలేట్ అయిపోయి ఒక 5 to 7 days వరకు ఐసోలేట్ అయిపోవడం, శానిటైజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. బట్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ఏ ప్రాపర్ వెంటిలేటెడ్ రూమ్స్ మేడం. ఇట్స్ నాట్ బి ఏ క్లోజ్ రూమ్. సో ఆ క్లోజ్ రూమ్లో ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ దగ్గడంతో ఆ వైరస్ బ్యాక్టీరియా అంతా కూడా అక్కడ సర్ఫేసెస్ మీద అంతా సెటిల్ అయ్యి సో ఈవెన్ ఆఫ్టర్ 5 days అప్పుడు కూడా సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ వయబుల్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ విల్ హ్యాపెన్. సో ప్రాపర్ వెంటిలేటెడ్ రూమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఏసీస్ కూడా వాళ్ళు దే హ్యావ్ టు క్లీన్ ద ఏసీస్. ఎందుకంటే బిఫోర్ స్టార్టింగ్ అంటే సమ్మర్ ఎలాగో స్టార్ట్ అవుతుంది కాబట్టి బిఫోర్ యూ ఆన్ ఏసీ డెఫినెట్ యూ హ్యావ్ టు క్లీన్ ద ఫిల్టర్స్. బికాస్ అక్కడ బ్యాక్టీరియా ఈ వైరస్ అంతా కూడా యూజువల్ అక్కడ ట్రాప్ అయి ఉంటుంది. సో యూ హ్యావ్ టు క్లీన్ ఏసీస్ అండ్ ఆల్సో ప్రాపర్ వెంటిలేటెడ్ రూమ్లో ఐసోలేట్ అవ్వడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఒక పేషెంట్ ఒక్కసారి కోల్డ్ కాఫ్ వచ్చిన పేషెంట్ హాస్పిటల్ వరకు అడ్మిట్ కాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు హాస్పిటల్ అడ్మిట్ కావద్దు అంటే ఏం చేయాలి? ఇట్ ఈస్ వెరీ ట్రికీ క్వశ్చన్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే అంటే ప్రాపర్ ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ దగ్గరికి ఆ ఫస్ట్ వీక్ అనేది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డాక్టర్ is the only one who can pick up whether it is a viral infection or bacterial infection. He will only pick up. And ఈ 5th day తర్వాత ఈవెన్ స్టార్టింగ్ మెడికేషన్స్ ఈ 5th day తర్వాత ఎవరైతే లో ఇమ్యూనిటీ ఉండే వాళ్ళలో సమ్ టైమ్స్ ఇట్ విల్ ప్రోగ్రెస్. సో దట్ టు ఓన్లీ 2 to 3%. అందులోనూ ఏం జరగదు. ఓన్లీ 2 to 3%లోనే ఆ ప్రోగ్రెసింగ్ సిమ్టమ్స్ అనేది చూస్తుంటాం. అంటే కాఫ్ పెరగడము, ఫీవర్ ఇంకా పర్సిస్టెంట్గా ఉండడము. సో వీళ్ళలోనే మనం యూజువల్గా వీ హ్యావ్ టు పికప్ అండ్ ట్రీట్ ఇన్ అర్లీ స్టేజెస్. అండ్ ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ అంటే ఇప్పుడు అర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ చేయడము ఈజ్ ఇట్ ఇంపార్టెంటా కాదా అనేది ఇఫ్ యూ ఆస్క్ మీ. సో మీ ద్వారా ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ టు పబ్లిక్. ఇప్పుడు లెట్ us say మన ఇంట్లో ఒక మెయిన్ పైప్ లైన్ సిస్టంలో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ లీక్, సో ఇమ్మీడియట్గా ఆ లీక్ని అటెండ్ అవుతారా, లేకపోతే యూ విల్ టేక్ సమ్ టైమ్ టు అటెండ్ దట్ లీక్? యూజువల్లీ ఇట్ ఈస్ అటెండెడ్ వెరీ ఇమీడియట్లీ. వై? బికాస్ ఆ లీక్ పెరుగుతుంది, ఒక్కొక్కసారి ప్రెషర్ ఎక్కువైపోయి ఆ పైప్ లైన్ కూడా బర్స్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సేమ్ వే నిమోనియా కూడా అంతే మేడం. నిమోనియా వెన్ ఎవర్ వి గెట్ ఇన్ఫెక్షన్ ఇన్ వన్ పార్ట్ ఆఫ్ లంగ్, ఆ ఇన్ఫెక్షన్ అక్కడే లిమిట్ అవ్వడం అనేది యూజువల్గా వెరీ రేర్ కేసెస్లో అవుతుంది. సో బ్లడ్ అనేది యూజువల్లీ ఇట్ విల్ సర్క్యులేట్ ఎంటైర్ బాడీ. సో 5 to 6 liters ఆఫ్ బ్లడ్ ఇట్ విల్ సర్క్యులేట్ ఎంటైర్ బాడీ. సో ఆ పర్టికులర్ ఇన్ఫెక్షన్ ఏరియాలో ఆ బ్లడ్ కనుక సర్క్యులేట్ అయినప్పుడు సో దెన్ ఇట్ యూజువల్లీ స్ప్రెడ్స్ టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ది లంగ్ ఆల్సో. సో విత్ ఇన్ 24 hours to 48 hours sometimes that infections will spread to both lungs. So this is very very important stage మేడం. అంటే ఈ ఫేజ్లో ఎప్పుడైతే 2 lungs స్ప్రెడ్ అయిపోయినప్పుడు సో దట్ ఈస్ కాల్డ్ as సివియర్ నిమోనియా. అంటే ఈ పేషెంట్స్ దే విల్ నాట్ కమ్ టు ఈవెన్ ఓపీడీలో కూడా దే డైరెక్ట్లీ కమ్ టు ఎమర్జెన్సీ రూమ్ బికాస్ ఆఫ్ బ్రెత్లెస్నెస్. ఆక్సిజన్ 90 ఉండాల్సింది 70 పడిపోవడం, 60 పడిపోవడము, సమ్ టైమ్స్ బైపాప్ మెషిన్స్, ఈవెన్ దే మైట్ గో ఆన్ వెంటిలేటర్ ఆల్సో. సో ఇంత ఫాస్ట్ ర్యాపిడ్గా ప్రోగ్రెస్ యూజువల్గా సమ్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ లైక్ స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే స్వైన్ ఫ్లూ అని మీరు వినే ఉంటారు. సో H1N1 కానీ H3N2 కానీ సో వీళ్ళలో ఈ ఫ్లూ నిమోనియాస్ అనేది చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. సో అట్లీస్ట్ మీరు అక్కడ పైప్ లైన్ యు ఆర్ రీప్లేసింగ్ దట్ పైప్ లైన్, బట్ ఇక్కడ లంగ్స్ వీ కెనాట్ రీప్లేస్ ఆల్సో. సో వన్స్ ఇన్ఫెక్షన్స్ బైలేటరల్ లంగ్స్కి స్ప్రెడ్ అయిపోయినప్పుడు అండ్ అక్కడి నుంచి అక్కడితో ఆగదు, అగైన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. బాడీ అంతా సర్క్యులేట్ అయిపోయి హార్ట్కి, బ్రెయిన్కి, కిడ్నీ కూడా అంత స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ సెప్సిస్. అండ్ ఎప్పుడైతే ఆర్గన్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆర్గన్ ఫంక్షన్స్ కూడా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుందో, అంటే బీపీ పడిపోవడము, యూరిన్ అవుట్పుట్ అంటే కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు యూరిన్ అవుట్పుట్ పడిపోవడము,
సో డయాలసిస్ మీదకి పోవాల్సిన అవసరం వచ్చిందనుకోండి. సో దెన్ వీ యూజువల్లీ కాల్ ఇట్ యాస్ నిమోనియా అండ్ సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్ అంటారు. ఓకే. అండ్ అన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్. సో ఇంత అయ్యే వరకు మనకి బాడీ ఎట్లాంటి వార్నింగ్ సైన్స్ ఇయ్యదంటారా? ఎక్సెప్ట్ లైక్ బ్రెత్లెస్నెస్ కాకుండా ఇంకెట్లాంటి వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది? డెఫినెట్లీ మేడం. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ వార్నింగ్ సైన్స్లోనే యూ హ్యావ్ టు డెఫినెట్లీ సీ డాక్టర్. ఈ టైంలో రైట్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేశారనుకోండి మేడం, ఈ ఇన్ఫెక్షన్స్ ఇక్కడతో లిమిట్ అయిపోతుంది. సో మేము యూజువల్గా ఏం చేస్తామంటే వెన్ ఎవర్ ఏ నిమోనియా పేషెంట్స్ కమ్స్ టు అవర్ క్లినిక్ ఆర్ ఎల్స్ ఎమర్జెన్సీ రూమ్కి వచ్చినప్పుడు డే 1 మేము ఏం చేస్తామంటే ఈ సెక్రీషన్స్ అంటే మనం తెమడ పరీక్ష కానీ గల్ల పరీక్ష కానీ మనం యూజువల్గా కల్చర్స్కి కానీ పీసీఆర్ అని ఒక డిఎన్ఏ పికప్ చేస్తుంది అది దాంట్లో. సో ఆ టెక్నిక్స్ ద్వారా మనం వీ విల్ పికప్ ద ఆర్గానిజం. సో ఎప్పుడైతే మనకు బ్యాక్టీరియా కానీ వైరస్ అని తెలిసిన తర్వాత దెన్ ఇమ్మీడియట్లీ మెడికేషన్స్ విల్ బి స్ట్రీమ్ లైన్డ్. సో వెన్ ఎవర్ యూ స్టార్ట్ మెడికేషన్స్ as fast as possible once the pneumonia is diagnosed. So then outcomes will be very good. సపోజ్ మనం ఆ డిలే అయిందనుకోండి, ఐ జస్ట్ టోల్డ్ దట్ పీరియడ్ అని చెప్పాను కదా 24 hours to 72 hours. ఆ టైంలో కనుక డిలే అయిందనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డిలేడ్ ప్రెజెంటేషన్స్. సో ఆ డిలేడ్ ప్రెజెంటేషన్స్లోనే మనం యూజువల్గా సెప్సిస్ కానీ ఇట్లాంటి సెప్టిక్ షాక్ కానీ యూజువల్గా చూస్తూ ఉంటాము మేడం. సో మీరు చూస్తూ ఉంటే కొందరు ఇన్హేలర్స్ వాడే అలవాటు ఉంటుంది ప్రిస్క్రైబ్డే. సో ఇన్హేలర్స్ ఇట్లా పేషెంట్ ఇన్ఫెక్షన్స్ తోటి లెట్ ఇట్ బి బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్హేలర్స్ యూజ్ చేయొచ్చు అంటారా? అంటే యూజువల్గా ఇన్హేలర్స్ ఓన్లీ ఆస్తమా పేషెంట్స్లోనే మనం యూజింగ్ ఆర్ సిఓపిడి పేషెంట్స్లోనే ఇన్హేలర్స్ అనేది వాళ్ళు క్రానిక్గా వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వింటర్స్లో, ఎప్పుడుకి కాదు వింటర్స్లో వాడుతూ ఉంటారు. సో ఈ టైంలో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యూజువల్లీ ఇట్ షుడ్ నాట్ బి స్టాప్డ్ మేడం, ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. ఎందుకంటే వీళ్ళు వైరల్ పేషెంట్స్ అంటే వాట్ ఎవర్ ఇన్ఫెక్షన్ ఇట్ ఈస్, ఈ ఆస్తమా పేషెంట్స్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఫేజ్ విల్ బి ఇన్ఫెక్టివ్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ విల్ బి ఆస్తమా ఫ్లేరప్. బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆస్తమా ఫ్లేరప్ అయిపోతుంది. సో కాబట్టి మనము ఇన్హేలర్స్ ఒక లో డోస్ ఇన్హేలర్స్ మనం యూజువల్గా స్టార్ట్ చేస్తే అంటే ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్తో పాటు ఆర్ యాంటీవైరల్స్తో పాటు ఈ ఇన్హేలర్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే ఈ ఆస్తమా ఫ్లేరప్స్ హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా యూజువల్గా ప్రివెంట్ అవుతుంది. లేకపోతే ఏం జరుగుతుందంటే ఉట్టే యాంటీబయాటిక్స్ లేకపోతే యాంటీవైరల్స్ వాడిన తర్వాత ఈ సెకండ్ ఫేజ్లో వాళ్ళు మళ్ళీ కాఫ్ అనేది పెరిగి సివియర్ వీస్ తోటి బ్రెత్లెస్నెస్ తోటి వస్తారు. సో సమ్ టైమ్స్ వాళ్ళకు నెబులేషన్స్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ వాళ్ళు ఈవెన్ దే విల్ రిక్వైర్ హాస్పిటలైజేషన్స్ ఆల్సో టు కంట్రోల్ దట్ ఆస్తమా ఫ్లేరప్. ఇప్పుడు నిమోనియా కానీ ఇవన్నీ చెస్ట్ ఎక్స్రేలో బయటపడతాయి అంటే ప్రాపర్ డయాగ్నోసిస్ ఎట్లా చేసేది? మేడం అంటే ఇప్పుడు లోబార్ అంటే ఇప్పుడు సివియర్ లోబార్ నిమోనియాస్ అంటారు. అంటే లోబార్ నిమోనియాస్ అంటే ఒక లంగ్లో వీ హ్యావ్ రైట్ సైడ్ లంగ్లో వీ హ్యావ్ 3 lobes, లెఫ్ట్ సైడ్ లంగ్లో వీ హ్యావ్ 2 lobes. సో ఎంటైర్ లోబ్ ఇన్వాల్వ్ అయినప్పుడు వీ కెన్ పికప్ ఇన్ ఎక్స్రేస్. సపోజ్ చాలా పార్ట్లీగా ప్యాచీగా ఇన్ఫెక్షన్స్ ఉందనుకోండి, సో ఎక్స్రే యూజువల్ విల్ నాట్ పికప్. సో అప్పుడు మనకు బ్లడ్ టెస్ట్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే సిబిపి సిఆర్పి రైజ్ అయినప్పుడు అండ్ విత్ క్లినికల్ పిక్చర్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్కి హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, ప్రోగ్రెసివ్ కాఫ్, బ్రెత్లెస్నెస్ ఇవన్నీ ఉన్నప్పుడు దెన్ సమ్ టైమ్స్ వీ అడ్వైజ్ సిటీ స్కాన్స్ ఆల్సో మేడం టు పికప్ ఇన్ఫెక్షన్స్ ఇన్ అర్లీ స్టేజెస్. ఎస్పెషలీ వైరల్లో జరుగుతుంది అట్లా. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్లో వీ సీ వెరీ స్మాల్ ప్యాచెస్ హియర్ అండ్ దేర్ విచ్ ఈస్ యూజువల్లీ ఎక్స్రేస్లో మిస్ అవుతుంది. సో ఈ సిటీసే విల్ పికప్ దిస్ వైరల్ నిమోనియా పిక్చర్. సో ఇప్పుడు ఇంకా ఇట్లాంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, ఎందుకంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కదా. ఇన్ ద ట్రీట్మెంట్ కానీ ప్రాపర్ డయాగ్నోసిస్లో ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్లో కానీ అడ్వాన్స్మెంట్స్ ఏంటి? యూజువల్లీ ఎక్స్రేస్ ఈస్ ద బేసిక్ వన్ యూజువల్లీ వీ డూ. అండ్ వెరీ ఫ్యూ పేషెంట్స్లో ఇఫ్ రిక్వైర్డ్ వీ యూజువల్లీ డూ సిటీ స్కాన్స్. బట్ అంతకంటే మోర్ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు పికప్ వాట్ ఈస్ దట్ బ్యాక్టీరియా ఆర్ ఎల్స్ వాట్ ఈస్ దట్ వైరస్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ ఎప్పుడైతే మనకు పర్టికులర్ బ్యాక్టీరియానో అది వైరస్ అని తెలిసినప్పుడు మనం ఆ పర్టికులర్ అంటే టార్గెటెడ్ థెరపీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ బ్యాక్టీరియాకి ఆ పర్టికులర్ యాంటీబయాటిక్ పెడితేనే ఇట్ విల్ బి కంప్లీట్లీ సప్రెస్డ్ ఆర్ కంప్లీట్లీ క్యూర్డ్. సో ఆ బ్యాక్టీరియాని వైరస్ని పికప్ చేసే టెక్నిక్స్ కొత్తగా వచ్చాయి మేడం ఇప్పుడు.
సో ఆ టెక్నిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు యూజువల్ కోవిడ్ ఆర్టీపీసీఆర్ వినే ఉంటారు. యూజువల్గా స్వాప్ టెస్ట్ చేస్తారు. సో రిజల్ట్స్ విల్ కమ్ ఇన్ 12 to 24 hours. సో ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ గాట్ బ్యాక్టీరియాని వైరస్ని పికప్ చేయడానికి వీ హ్యావ్ గాట్ పీసీఆర్ టెక్నిక్స్. సో రెస్పిరేటరీ పీసీఆర్ ప్యానల్స్ అంటారు, ఆర్ ఎల్స్ బయోఫేర్ అరేస్ అంటారు. యూజువల్లీ ఇట్ ఈస్ డన్ ఇన్ హాస్పిటల్ సెటప్స్ మేడం, టెరిషరీ హాస్పిటల్స్లోనే జరుగుతుంది అది. ల్యాబ్స్లో బయోఫేర్ కానీ పీసీఆర్ అనేది యూజువల్గా చాలా తక్కువ ల్యాబ్స్లో చేస్తారు అది. ఓన్లీ హాస్పిటల్స్ విల్ హ్యావ్, టెరిషరీ హాస్పిటల్స్ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మెషినరీస్ టు పికప్ బ్యాక్టీరియా మేడం. ఓకే. సో ఒక్కసారి వచ్చిన తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్? అంటే దెర్ ఈస్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ మేడం. సపోజ్ పేషెంట్ హెస్ గాట్ కమ్యూనిటీ అక్వైర్డ్ నిమోనియా అనుకోండి. సో పేషెంట్స్ విల్ బీ గివెన్ అకార్డింగ్ టు ప్రోటోకాల్ బేస్డ్ యాంటీబయాటిక్స్. కానీ కొందరిలో ఏం జరుగుతుందంటే యూజువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వన్ సినారియో అండి, ఒక క్లినికల్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా ఒక పేషెంట్ ఫ్రమ్ వరంగల్ దే కేమ్ టు అవర్ హాస్పిటల్. సో పేషెంట్ బ్రెత్లెస్నెస్ వచ్చాడు బికాస్ అక్కడ చాలా కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఓరల్ టాబ్లెట్స్ అంటే టాబ్లెట్లు వాడాడు, తగ్గలేదు. అంటే కొంతవరకు తగ్గి మళ్ళీ ఫీవర్ రికరెన్స్ అవుతుందని చెప్పేసి దే కేమ్ టు అవర్ హాస్పిటల్. సో వెన్ ఎవర్ దే కేమ్ టు అవర్ హాస్పిటల్ షీ వాజ్ హ్యావింగ్ బ్రెత్లెస్నెస్, ఈవెన్ ఆక్సిజనేషన్ కూడా 95 కంటే తక్కువ ఉండేది. సో వీ హ్యావ్ డన్ ఎక్స్రే సిటీ స్కాన్ చేసిన తర్వాత నిమోనియా వాస్ పిక్డ్ అప్ అండ్ వీ అడ్మిటెడ్ ద పేషెంట్ అండ్ వీ స్టార్టెడ్ ఐవీ యాంటీబయాటిక్స్. సో ఈవెన్ ఆఫ్టర్ 2 to 3 days అయినా కూడా షీ వాస్ నాట్ రెస్పాండింగ్ టు యాంటీబయాటిక్స్. అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ యాంటీబయాటిక్స్ అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ బేస్డ్. అంటే ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడానికి లేదు. అంటే హైయర్ యాంటీబయాటిక్స్ విల్ బీ ప్రిజర్వ్డ్ ఫర్ సర్టెన్ పేషెంట్స్ అండ్ సింపుల్ నిమోనియా పేషెంట్స్కి విల్ బీ గివెన్ సర్టెన్ యాంటీబయాటిక్స్. సో అట్లా ప్రోటోకాల్ బేస్డ్ యాంటీబయాటిక్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఆన్ దట్ పేషెంట్. సో ఈమెలో 2 to 3 days అయినా కూడా ఫీవర్ వాజ్ నాట్ కమింగ్ డౌన్, ఈవెన్ బ్రెత్లెస్నెస్ కూడా పార్షియల్లీ షీ వాజ్ రెస్పాండింగ్. సో ఈ పర్టికులర్ పేషెంట్లో వీ హ్యావ్ టు డూ బ్రాంకోస్కోపీ. సో బ్రాంకోస్కోపీ అంటే ఇట్ ఈస్ లైక్ ఎండోస్కోపీ లైక్ థింగ్. సో ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ ఏరియా ఉంటుందో లంగ్స్లో ఆ ఏరియాలో మనము స్కోప్ పంపించి, ఎండోస్కోపీ పంపించి లంగ్స్లోకి పంపించి వీ విల్ కలెక్ట్ ద శాంపిల్ ఫ్రమ్ దేర్ అండ్ వీ హ్యావ్ సెండ్ ద టెస్ట్. లైక్ మీన్ దట్ అడ్వాన్స్ టెక్నిక్స్లో మనం పీసీఆర్ టెక్నిక్స్ ద్వారా బయోఫేర్ ద్వారా వీ హ్యావ్ సెండ్ టెస్ట్. దీంట్లో మనకు షీ వాస్ హ్యావింగ్ ఏ ఆర్గానిజం విచ్ వాస్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్. అంటే ఆల్మోస్ట్ అన్ని ఐవీ యాంటీబయాటిక్స్కి ఆ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్. అంటే కమ్యూనిటీలో, అంటే బయట ఒక కమ్యూనిటీలో ఉండే పేషెంట్స్లో యూజువల్గా ఐవీ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ రావడం అనేది అన్కామన్ మేడం అది. బట్ నౌ ఇప్పుడు మన కరెంట్ సినారియోలో ఆఫ్టర్ కోవిడ్ ఇట్ హెస్ బికమ్ కామన్. వై? బికాస్ అంటే ఈమెలో వెన్ యూఆర్ ఆస్కింగ్ హిస్టరీ, ఎందుకు మీకు ఇట్లా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చింది, మీకు డైరెక్ట్గా కమ్యూనిటీలోంచి డైరెక్ట్గా ఇంత మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజం మీకు ఎలా వచ్చిందని వి రెట్రోస్పెక్టివ్గా వెన్ వి క్వశ్చన్డ్ హర్, దెన్ షీ టోల్డ్ వన్ సర్ప్రైజింగ్ థింగ్. ఇట్ మైట్ బి ఏ కామన్ థింగ్ ఫర్ ఎవరి, అది ఒక కామన్ ఇదే అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ డేంజరస్ ఆల్సో. ఏంటంటే షీ వెంట్ టు ఏ నాన్ క్వాలిఫైడ్ డాక్టర్ అండ్ దేర్ షీ టుక్ ఐవీ యాంటీబయాటిక్స్ మేడం. లోకల్గా ఐవీ యాంటీబయాటిక్స్ తీసుకుంది. ఆ ఐవీ యాంటీబయాటిక్స్ కూడా 2 పూట్లను యూజువల్గా ఇవ్వాల్సిన యాంటీబయాటిక్స్ 1 పూట ఇచ్చి 2 రోజులు 3 రోజులు ఇచ్చేసి ఆపేశారు. అండ్ ఆ యాంటీబయాటిక్ పిక్చర్ మీ దగ్గర ఉందని అడిగినప్పుడు అండ్ షీ షోడ్ దట్ పిక్చర్, సో వీ వర్ ఆల్ సర్ప్రైజ్డ్ మేడం. ఇట్ ఈస్ ఏ హయ్యర్ యాంటీబయాటిక్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ఐసీయూస్. అది యూజువల్గా హాస్పిటల్ దగ్గరనే ఉంటాయి అటువంటి యాంటీబయాటిక్స్. సో ఆ యాంటీబయాటిక్ షీ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్ దగ్గర షీ హ్యాస్ టేకెన్ దట్ యాంటీబయాటిక్. సో ఈ విధంగా వితౌట్ ఎనీ ప్రోటోకాల్స్ ఒక ఐవీ యాంటీబయాటిక్స్కి ఇట్లా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని వచ్చారంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ఎ పల్మనాలజిస్ట్, ఫర్ ఎ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఆర్ ఐడి స్పెషలిస్ట్ అంటారు, అంటే ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్ అంటారు. ఇట్ ఈస్ ఆల్ ఛాలెంజ్ ఫర్ అస్. అంటే హౌ టు ట్యాకిల్ దీస్ పేషెంట్స్ అనేది ఇట్ ఈస్ ఆల్ ఛాలెంజ్ ఫర్ అస్ మేడం.
సో, పేరెంట్స్ సీజనల్‌గా వచ్చినప్పుడు చాలా వరీ అయితా ఉంటుంటారు సార్. కోల్డే గానీ, కాఫే గానీ, ఏది గానీ. ఎందుకంటే వీళ్ళు క్యారియర్స్ లాగా వస్తా ఉంటారు స్కూల్ నుంచి ఇంటికి. సో, అట్లాంటప్పుడు పేరెంట్స్ ఎట్లా అవాయిడ్ చేయొచ్చు అట్లాంటివన్నీ? అంటే మేడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ పేరెంట్ షుడ్ నో ఇస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ మేడం. హ్మ్. అంటే విచ్ ఈస్ అడ్వైస్డ్ బై ఐఏపీ, హ్మ్. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీరియాట్రిక్స్. హుహుహు. దీంట్లో ఆల్మోస్ట్ 12 ఇయర్స్ వరకు చిల్డ్రన్స్ ఆర్ గెట్టింగ్ వ్యాక్సినేటెడ్. హ్మ్. లైక్ మీజిల్స్ కానివ్వండి, బీసీజీ హ్మ్. కానివ్వండి, పోలియో కానివ్వండి, ట్యూబర్క్లోసిస్, డిఫ్తీరియా, రోటావైరస్, నిమోకోకస్, ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్కి హ్మ్. ఈ వ్యాక్సినేషన్. వ్యాక్సిన్స్ ఆర్ కవరింగ్. సో ఈవెన్ చిల్డ్రన్కి ఇన్ఫెక్షన్స్ వచ్చినా దిస్ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ విల్ బి వెరీ గుడ్ ఇన్ దమ్. హ్మ్. అంటే వాళ్ళకి ఎట్లా తిరిగి ఇట్ విల్ ట్రై టు లిమిట్ దట్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద హ్మ్. టైమ్స్. అదే ఇందాక అనుకున్నట్లు ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉండే పిల్లల్లో, పిల్లలు. అంటే హ్మ్. లైక్ ఎట్లా చేస్తారు? మాల్నరిస్ట్, హుహు. తర్వాత ఆస్థమాటిక్స్, కొంత ఇమ్యూనిటీ కొంతవరకు క్రానిక్ లంగ్ డిసీజ్ ఉండే వాళ్ళలోనే ఇట్లా ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్లేర్ అప్ అవుతుంటుంది. హుహుహు. సో యాక్చువల్గా ప్రాపర్గా ఇమ్యునేషన్ షెడ్యూల్ ఫాలో అయితే కనుక, హ్మ్. ప్రాపర్గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ కనుక ఫాలో అయితే కనుక, సో డెఫినెట్లీ చిల్డ్రన్లో ఇమ్యూనిటీ ఇన్ఫెక్షన్స్ అనేది హ్మ్. లిమిట్ అయిపోతుంది మేడం. హుహుహు. సో అయితే చిల్డ్రన్లో ఏంటంటే కొంతవరకు స్కూల్ నుంచి క్యారీ చేసుకుంటూ వస్తారు. బికాస్ ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి కామన్గా ఎందుకు జరుగుతుందంటే 8 ఇయర్స్ వరకు లంగ్స్ విల్ బీ ఇన్ ఏ డెవలపింగ్ స్టేజ్ హ్మ్. మేడం. సో లంగ్స్ ఈస్ ద ఓన్లీ ఆర్గన్ యూజువల్లీ ఇట్ విల్ డెవలప్ టిల్ ద ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్. హ్మ్. అన్ని ఆర్గన్స్ డెవలప్ అయిపోతుంది హుహుహు. ఎక్సెప్ట్ లంగ్స్ హ్మ్. అనమాట. సో 8 ఇయర్స్ వరకు వాళ్ళకు ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి పోతూ ఉంటుంది. సో దే హ్యావ్ టు అటెండ్ ఏ పీరియాట్రిషియన్ అట్ రైట్ టైం. హుహు. దాన్ని అట్లా నెగ్లెక్ట్ చేయకుండా, సో ఇఫ్ యూ అటెండ్, సో హ్మ్. ఇట్ విల్ బి ప్రాపర్లీ ట్రీటెడ్. హ్మ్. సో ఆఫ్టర్ 8 ఇయర్స్ యూజువల్గా వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది డెవలప్ పెరుగుతుంది. అయిపోతుంది హ్మ్. స్వతహానే. అండ్ దే విల్ బి ఇమ్యూన్ టు ఆల్మోస్ట్ ఆల్ కమ్యూనిటీ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ కానీ, హ్మ్. వైరల్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి దే విల్ గెట్ అక్వైర్డ్ ఫర్ ద, అంటే దే విల్ బి హ్మ్. దే విల్ గెట్ ఇమ్యూనిటీ ఫర్ ద హ్మ్. కమ్యూనిటీ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్. ఓకే. సో, ఇందాక మనం వీళ్ళకి నార్మల్‌గా కిడ్స్‌కి మాట్లాడుకున్నాము. బట్ ఇప్పుడు నార్మల్‌గా ఒక ఈ హ్యూమన్స్‌కి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే తగ్గదు. అండ్ అట్లాంటివన్నీ ఉంటాయి. వాట్ అడ్వైస్, ఒక వన్ అడ్వైస్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఒక పేషెంట్, నిమోనియా వచ్చిన పేషెంట్‌కే కానీ రాకుండా ఉండడానికి వాట్ వుడ్ ఇట్ బి? అంటే వన్ స్ట్రాంగ్ అడ్వైస్ టు కంక్లూడ్ దిస్ హ్మ్. పాడ్కాస్ట్ అంటే పాడ్‌కాస్ట్. ఐ వుడ్ లైక్ టు టెల్ ఓన్లీ వన్ పాయింట్. హ్మ్. డోంట్ సెల్ఫ్ ట్రీట్ విత్ హ్మ్. యాంటీబయాటిక్స్. హ్మ్. అండ్ అంతకంటే మోర్ ఇంపార్టెంట్ ఈస్ డోంట్ గెట్ ట్రీటెడ్ విత్ నాన్ క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్. హుహు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మనం కనుక లిమిట్ చేయగలిగితే కమ్యూనిటీలో, హ్మ్. సో ఆల్మోస్ట్ ఈ ఓపీడీ బేసిస్లో ట్రీట్మెంట్ విల్ బికమ్ వెరీ ఈజీ. హ్మ్. ఈవెన్ ఐసీయూస్లో, హాస్పిటల్లో అడ్మిషన్స్ కూడా బర్డన్ విల్ బి 50% కెన్ రెడ్యూస్ మేడం. హుహు. అంటే సో అంత ఇంపార్టెంట్ ఇది. హ్మ్. సో మనము ఈ సెల్ఫ్ ట్రీటింగ్ విత్ యాంటీబయాటిక్స్ కానీ, బయట ఎవరో చిన్న ఫార్మసీ అన్‌క్వాలిఫైడ్ నుంచి ప్రాక్టీషనర్స్ తెచ్చి. దగ్గర పోయి తీసుకోవడం హ్మ్. కానీ, సో ఇవన్నీ యూజువల్‌గా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి మేడం. దిస్ హుహు. ఈస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. యాక్చువల్లీ జస్ట్ వాంటెడ్ టు హుహు. గివ్ ఇన్ పాడ్‌కాస్ట్ విత్ యూ. థాంక్ అంటే యూ. మీ ద్వారా నేను యాహ్! పబ్లిక్‌కి చెప్పగలుగుతుంది కూడా. హుహు. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. థాంక్ యూ సో మచ్ సర్. థాంక్ యూ ఫర్ యువర్ ఇన్‌సైట్స్. యాహ్! థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.